నా దగ్గర ఉన్నది కొత్తగా వచ్చిన మోడల్ది 56 బోర్డ్ అండి. సో ఈ విధంగా డబ్బా ఈ విధంగా ఉంటుంది. టీవీ 5603. ఇప్పుడు ఇవే బోర్డులు వస్తాయండి. సో పాత బోర్డు అండి ఇది 59 బోర్డు. ఇది బోర్డు ఇప్పుడు త్వరలో బంద్ అవుతున్నాయి. సో అందువల్ల ఇది ఏ విధంగా చేయాలో ఇది ఫస్ట్ వీడియోలో చూశారండి. 59 బోర్డును ఇన్స్టాలేషన్ ఫస్ట్ వీడియోలో చూశారు. సెకండ్ వీడియో వచ్చేసి 56 చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో 56 బోర్డు ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ నా దగ్గర ఉండే టీవీ శాంసంగ్ అండి, 32 ఇంచెస్ UA32D4003 అండి. ఇది శాంసంగ్ యొక్క మోడల్ నెంబర్ అండి. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. ఈ మోడల్ నెంబర్కు యూనివర్సల్ బోర్డ్ 56 బోర్డు ఏ విధంగా వేయాలో చూపిస్తాను. శాంసంగ్ వచ్చి మదర్ బోర్డు ఈ విధంగా ఉందండి. ఇది SMS. సో ఇది మెయిన్ బోర్డ్. ఓకే, ఇది బ్యాక్ లైట్ అండి. ఈ బ్యాక్ లైట్ వచ్చేసి ఈ ఒక టీవీకి 125 నుండి 80 వోల్టేజ్ వరకు ఉంటుందండి. అంటే మ్యాక్సిమం మనకు బయట దొరికే ఇన్వర్టర్ బోర్డ్స్ దీనికి సెట్ కావండి. ఇది SMS ఓకే ఉంది కనుక నేను దీని నుంచే కనెక్షన్ చేసుకున్నాను. లేనట్లయితే దీంట్లో మనకి LED బల్బులు పెట్టుకొని మనం దీన్ని ఆల్టరేషన్ చేసుకోవాలండి బ్యాక్ లైట్ను. అప్పుడు మనం తర్వాత యూనివర్సల్ బోర్డు వేసుకోవాలి. వచ్చేసి ఇలాంటి స్టిప్ ఉందండి. ఈ స్టిప్ ఉంది. ఇది కొంతవరకు కష్టంగానే ఉంటుంది. సో అయినప్పటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీలుంటే చేసుకోగలరు, లేదంటే మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకోగలరు. ఓకే, ఇది మనం ఏ టీవీ అయినప్పటికీ కూడా ముందుగా బ్యాక్ లైట్ ఓకే ఉందా లేదా మనం ముందుగా చూసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఆల్టరేషన్ చేశాను. SMPSతోని బ్యాక్ లైట్ ఎదుగుతుంది. ఎందుకు SMPSతో చేసుకున్నానంటే ఇది ఎల్ఈడీలు వచ్చేసి హై వోల్టేజ్ అండి. హై వోల్టేజ్ కనుక 80 నుండి 125 వోల్టేజ్ దాకా వచ్చును. అందులో ఇన్ని 145, 180, 12 వోల్టు, 16 వోల్టు, 85 వోల్టు. 12 వోల్టు 16 వోల్టు వరకు అయితే మార్కెట్లో దొరికే ఇన్వర్టర్ బోర్డ్స్ సెట్ అవుతాయండి. 85, 120, 145, 180 సంబంధించినవి మనం SMS ద్వారానే ఇచ్చుకోవచ్చండి. లేదంటే బ్యాక్ లైట్ మనం మొత్తానికి ఓపెన్ చేసి తీసేసి వేరే వేసుకొని యూనివర్సల్ బోర్డు ఆల్టరేషన్ చేసుకోవాలి. ముందుగా మనకు బ్యాక్ లైట్ వెలుగుతుందా లేదా చూసుకుంటాం. సో మనం ఏది కానీ యూనివర్సల్ బోర్డు వేసుకున్నప్పుడు బ్యాక్ లైట్ బాగుందా లేదా మనం చూసుకోవాలి. సో ఇక్కడ నేను కనెక్షన్ చేశానండి. ఇక్కడ బ్యాక్ లైట్ వెలిగింది. ఇక్కడ మనం ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఫ్రంట్కి వచ్చేసరికి ఈ విధంగా డల్ ఉంటుందండి, కానీ బ్లూ కలర్లో రాస్ట్ వస్తుంది. ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగానే బ్లూ కలర్లో రాస్ట్ వస్తుంది. ఓకే, బ్యాక్ లైట్ ఇది ఓకే ఉందండి. ఇప్పుడు మనం యూనివర్సల్ బోర్డు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. సో ఈ విధంగా నేను ప్యానల్ యొక్క డాటాను డౌన్లోడ్ చేసుకున్నానండి. నా సిస్టంలో చూపించిన విధంగా ఇన్ని మోడల్ యొక్క ప్యానల్ డాటా సేమ్గా ఉంటుందండి. సో ప్యానల్ డాటా కోసం ఇప్పుడు నేను చూస్తున్నాను. సో ఈ విధంగా కనెక్షన్. సో ఇది మనకు బ్యాక్ లైట్ అండి. సో ప్యానల్ నెంబర్, ప్యానల్ VCC, ప్యానల్ VCC టోటల్గా వచ్చేసి 30 పిన్స్ ఉన్నాయండి దీనికి. సో ఈ కనెక్టర్ వచ్చేసి 30 పిన్స్, 1 to 30 పిన్స్ ఉన్నాయండి. ఇది స్టిప్. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న ఇచ్చిన ప్యానల్ నెంబర్ ప్రకారం వైరింగ్ చేసుకోవాలండి. 1 VCC వోల్టేజ్ సప్లైలు, గ్రౌండ్. ఓకే, ఆ మాదిరిగా మనము సప్లై ఇచ్చుకోవాలి. అది మనం ఎట్లా ఆల్టరేషన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ వైరింగ్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ విధంగా నేను వైరింగ్ చేసి పెట్టుకున్నాను. ఒక బోర్డుకు PCB ఆ కనెక్టర్ తీసేసానండి. మదర్ బోర్డుకు ఉండే కనెక్టర్ను తీసేసి జాగ్రత్త తీసేసుకోవాలండి, లేదంటే కనెక్టర్ విరుగుతుంది. సో ఈ విధంగా నేను కనెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా వైరింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వైరింగ్ చేసుకోవాలి. ఇది నేను బయట మార్కెట్లో దొరికిన కనెక్టర్ అండి. ఈ కనెక్టర్ తీసుకొని మెయిన్ బోర్డులో ఉండే కనెక్టర్ని తీసుకొని దీనికి ఆల్టరేషన్ ఈ విధంగా నేను వైరింగ్ చేసుకున్నాను. చూశారుగా, ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కేర్ఫుల్గా చేసుకున్నట్లయితే ప్యానల్ ఎగిరిపోతుంది.
ఇది కనీసం ఒక 2-3 అవర్స్ లేట్ అయినా పర్వాలేదు, కానీ చాలా జాగ్రత్తగా 1-2 పిన్ నుంచి మొదలు పెడితే 30 పిన్ వరకు ప్రతి పిన్ 2 పిన్ మనం చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మన ఈ స్ట్రిప్ వచ్చేసి సో నేను తయారు చేసుకునే కనెక్టర్లో పెట్టి లాక్ చేశానండి. అదేవిధంగా ప్యానల్కు పెట్టి ఈ విధంగా లాక్ చేశాను. సో ముందుగా మనకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ప్యానల్ వోల్టేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ముందుగా ఈ ప్యానల్ యొక్క సప్లైలు ఇక్కడ ఉంటాయి. సో ఇది 3.3 ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఇదే కాదుగా చెప్పాను. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అండి. ఇది 5 వోల్ట్ అంటే జంపర్ ఇక్కడ పెట్టుకోవాలి, 3.3 అంటే ఇక్కడ పెట్టుకోవాలి, సో 12 వోల్ట్ అంటే ఇక్కడ పెట్టుకోవాలి. సో నా ప్యానల్ వచ్చేసి 12 వోల్ట్ కనుక నాకు ముందుగా ప్యానల్ డాటా చూశాను కనుక 12 వోల్ట్ కాదు 12 వోల్ట్లో ఈ జంపర్ పెట్టుకున్నాను. సో మనం ఇప్పుడు కానీ ఏ బోర్డు కొనుక్కున్నా 3.3లో ఈ జంపర్ వైర్ పెట్టాలండి. ఎందుకంటే ప్యానల్ వెంటనే డ్యామేజ్ అవుతుంది. ప్యానల్ డ్యామేజ్ కాకుండా 3.3 మనకు వోల్టేజ్ ప్యానల్ తెలియనట్లయితే మనం ఏ విధంగా చేసుకోవాలి. సో ఫస్ట్ 3.3లో పెట్టండి. ముందుగా ఫ్రంట్లో చూసుకోండి, అక్కడ డిస్ప్లే రానట్లయితే ఆ వోల్టేజ్ కాదని అర్థం. తర్వాత 5 వోల్ట్లో పెట్టుకోండి. 5 వోల్ట్లో పెట్టిన తర్వాత డిస్ప్లే వచ్చిందంటే 5 వోల్ట్ అని అర్థం ప్యానల్ యొక్క వోల్టేజ్. సో ఇది గుడ్డిగా చెప్పడం అండి. 12 వోల్ట్ అయితే 12 వోల్ట్లో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా డిస్ప్లే వస్తుంది, అది 12 వోల్ట్ లాస్ట్ ఉంటుంది. అంటే మనం ముందుగా 3.3 నుంచి మొదలు పెడితే 5 వోల్ట్ 12 వోల్ట్. ఇంటర్నేషనల్లో కూడా ఇవే వోల్టేజ్లు ఉంటాయండి. అది 42 ఇంచెస్ వరకు మాత్రమే, తర్వాత వేరే ఉండవచ్చు. సో ఇప్పుడు నేను ఈ విధంగా నేను 12 వోల్ట్లో జంపర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ కనెక్టర్ను సో ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ జాక్ను నేను ప్యానల్కు కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేశాను. అడాప్టర్ వచ్చేసి ముందుగా చెప్పినట్టు మార్కెట్లో దొరికింది. 4 ఆంపియర్ నుంచి 5 ఆంపియర్ వరకు వేసుకోవచ్చండి. అడాప్టర్ ఇది అడాప్టర్ కనెక్ట్ చేశానండి. ఇంకా నేను పవర్ సప్లై చేయలేదు. దీనికి ముందు ఇక్కడ ఇది కీప్యాడ్ కనెక్టర్ అండి. కీప్యాడ్ కనెక్టరు నేను ఇక్కడ ఏం చేశానంటే ముందుగానే సెన్సార్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీనికి ఒక సెన్సార్ వస్తుంది, అది తీసేశాను. సో ఇక్కడ నేను రెడీగా ప్యానల్ ఫ్రంట్ ప్యానల్కి ఇక్కడ సెన్సార్ అండి ఇది. దీనికి నేను ఆల్రెడీ కనెక్ట్ చేసలేదు. ఈ విధంగా చేసుకోవాలి. అది మామూలుగా అందరికీ టెక్నీషియన్ తెలిసిందే. సో ఇక్కడ నేను చేశాను కాబట్టి మీరు అడవుడు కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ కనెక్టర్ కూడా పెట్టేస్తున్నాను. సో ఈ మాదిరిగా మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ప్యానల్ యొక్క వోల్టేజ్ మాత్రం ముందుగా మనం 1-2 సార్లు చూసుకోవాలను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో బ్యాక్ లైట్ ముందుగా ఆన్ చేశాను. పవర్ సప్లై రెడ్ లైట్ వచ్చింది. ఓకే, పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను. పవర్ బటన్ ఆన్ అయింది. ఇప్పుడు స్క్రీన్ మీద ఏమొస్తుందో చూద్దాం. నేను 12 వోల్ట్ ఇచ్చాను, అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేశాను, కానీ ఇక్కడ మన పిక్చర్ వచ్చేసి ఏం రావడం లేదు. సో ఎందువల్ల అంటే మనం దీనికి ముందుగా సాఫ్ట్వేర్ వేయాలి. సాఫ్ట్వేర్ వేయకముందు నేను ఇప్పుడు ముందు చూపిస్తున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ 5-6 బోర్డుకు ఎట్లా వేయాలో చూద్దాం. బయాస్ అప్గ్రేడ్ చేసే ముందు మన యొక్క పిక్సెల్స్ రెజల్యూషన్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా 1366x768 అండి ప్యానల్ యొక్క రెజల్యూషన్స్. సో ఇది బిట్ వచ్చేసి 8 బిట్ అండి. సో ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయినట్లయితే పిక్చర్ పూర్తిగా క్లారిటీగా వచ్చిందండి. సో ఇది నేను చూసుకున్నాను. సో దీనికి సంబంధించిన 5-6 సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఫైల్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకు 1366 ఇక్కడ ఉందండి. నేను ఒకటికి సింపుల్గా పక్కకు పెట్టాను. సో మనకు దీని ఉన్న నంబర్ని చూద్దామండి, చూపిస్తూ ఉంటుంది. 1366x768 అది బయాస్ అప్గ్రేడ్ చేయడానికి ఫైల్స్ ఉంటాయండి. దీన్ని ఓపెన్ చేశాను. సో దీనిలో 2 ఫైల్స్ ఉంటాయి. ఈ 2 ఫైల్స్ను మన పెన్ డ్రైవ్లో కానీ మెమరీ కార్డులో కానీ వేసుకొని, మెమరీ కార్డులో పూర్తిగా మనకి ఎంటీ ఉండాలండి. అవసరం ఫార్మాట్ చేసుకున్న తర్వాతనే ఈ 2 ఫైల్స్ తప్ప వేరే ఏ ఫైల్స్ కూడా ఉండకూడదు.
సో ఇది ఈ 2 ఫైళ్ళను మనం కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేసుకోవాలండి. నేను ఈ పెన్ డ్రైవ్లో సో మెమరీ కార్డు ఉంది కానీ మెమరీ కార్డులో నేను చేసి పెట్టుకున్నాను. సో ఇది అప్గ్రేడ్ ఏ విధంగా చేయాలో పాత మాదిరిగానే ఇప్పుడు కొత్తగా ఏం లేదు, ఒక ఫైల్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. ఈ విధంగా నేను కాపీ చేసుకున్నది మెమరీ కార్డు రీడరు దానిలో పెట్టేసి నేను ఇక్కడ పెట్టేశానండి. సో పెట్టేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే పవర్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ రీడింగ్ చూపించాను, కానీ ఆ బోర్డుకు ఈ బోర్డుకు ఇలా తేడా చూపిస్తాను. పవర్ సప్లై ఇక్కడ ఆన్ అయిందండి. సో ఇక్కడ దీనికి నేను లైట్ ఇవ్వడం వల్ల ఇక్కడ డిమ్ వస్తుంది, ఇక్కడ హై వస్తుంది. సో ఈ విధంగా బయాస్ ఫ్లాషింగ్ అవుతుంది. మన పాత బోర్డులో చూపించినట్టుగా అవుతుంది, కానీ ఇది విండ్ అయ్యేది మాత్రం వేరే తిరుగుతుంది, స్లోగా ఉంటుందండి. నా సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ అయిందా లేదా అని చెప్పడానికి మనకు ఇంతకుముందు రెడ్ లైట్ వచ్చేది. సో దీంట్లో మాత్రం రెడ్ లైట్ రాదండి. చూడండి ఇప్పుడు కంటిన్యూగా కొట్టుకుంటుంది, ఇప్పటిదాకా స్లో కొట్టుకుంది. సో ఇప్పుడు కంటిన్యూ కొట్టుకుందంటే ఇక్కడ బయాస్ అప్గ్రేడ్ అయిందని అర్థం. ఓకే, దీనిలో పిక్చర్ డౌన్లోడ్ చేశానండి సాంగ్. సో ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బయాస్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటున్నాం చూద్దాం. సో ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చిన వైరింగ్ ఇచ్చిన కనుక ఇక్కడ రెడ్ లైట్ వచ్చిందండి, అందుకే ఇక్కడ డల్గా వచ్చింది. సో ఇప్పుడు రిమోట్తోని ఇక్కడ ఆన్ చేస్తున్నాను. రిమోట్తోని ఆన్ చేశాను. సో ఇక్కడ రెడ్ లైట్ పోయింది, ఆన్ అయింది. కాసేపు అయినాక స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మెనూ నొక్కుతున్నాను. ఓకే, స్క్రీన్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకు బయాస్ ఓకే ఉందండి. ఇక్కడ నెంబర్ 1 అని పడ్డది. సో ఇది వచ్చేసి మనకు ఉల్టా చూపిస్తుందండి. అయినప్పటికీ ఫస్ట్ మనం లాంగ్వేజ్ అడిగేద్దామండి. ఇది చైనా లాంగ్వేజ్లో ఉంది మెనూ. సో ఆప్షన్ ఇక్కడ ఉల్టా ఉంది అనేది మీదికి రావాలి. సో ఇక్కడ నేను ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, చైనా లాంగ్వేజ్ వచ్చేసి నేను మార్చుతున్నాను. ఇంగ్లీష్. ఓకే, సెలెక్ట్ చేశాను. సో ఇంగ్లీష్లో వచ్చిందండి. సో ఈ విధంగా వచ్చిందని ఏం చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు పిక్చర్ చూద్దామండి ఏ విధంగా ఉందో. సో ఇన్పుట్ నాది మెమరీ కార్డు కనుక మీడియాలోకి వస్తున్నానండి. మీడియా. సో మీడియాలో సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఈ విధంగా చూపిస్తుంది. సో మూవీలోకి సెలెక్ట్ చేసుకోవాలి. మూవీ. ఓకే, సో ఇక్కడ ఉందండి. సో పిక్చర్ ఈ విధంగా నేను స్టార్టింగ్ వీడియోలో చూపించినప్పుడు కరెక్ట్ క్లారిటీగా వచ్చిందండి. ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ లేదు. ఇప్పుడు దీనికోసము మనము మ్యాపింగ్ ఎల్డిఎస్ మ్యాప్కు మనము పోవాలండి. అది ఏ విధంగా పోవాలో ఇంతకుముందు చెప్పినట్టుగానే మెనూ 1147. సో ఇక్కడ ఆప్షన్ వచ్చిందండి. అన్నీ ఉల్టా ఉన్నాయండి. అయినప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జనరల్కి రావాలని చెప్పానండి. జనరల్కి ఇక్కడ ఉంది కదా. సో ఈ విధంగా జనరల్, కాకపోతే దీంట్లో జనరల్ కాదండి, ప్యానల్ సెట్టింగ్లోకి వెళ్ళాలి. సో ప్యానల్ 7వది ప్యానల్ సెట్టింగ్లకు వెళ్ళాలి. ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్విడిఎస్ మ్యాప్ అని ఉంది, కలర్ ఎల్విడిఎస్ మ్యాప్. సో మనం ఇక్కడ ఆప్షన్ సెట్ కాదండి, ఎందుకు అంటే దానికి దీనికి చేంజ్ అవుతుంది. సో ప్రజెంట్ ప్యానల్ ఐడి మనం ఇక్కడ 1 2 3 అని చేసుకోవాలండి. ఇది ఓకే అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఓకే అవుతుందండి. సో చేస్తున్నాను. సో ఇక్కడ పిక్చర్ రాలేదు అంటే అది ప్యానల్ కరెక్ట్ కాదు అని. సో ఇక్కడ 3లో పిక్చర్ కరెక్ట్గా క్లారిటీగా వస్తుందండి. ఓకే, ఈ విధంగా మనకు ఉల్టా వస్తుందండి, పిక్చర్ ఉల్టా వస్తుంది. సో పిక్చర్ క్లారిటీగా ఉంది. మనం ఇంకా కూడా చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా చూద్దాం. సో రాలేదు. 5 6 రాలేదు. 7లో కూడా పిక్చర్ క్లారిటీ ఉందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఇది ఉల్టాగా వస్తుంది కనుక మనం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మిర్రర్ అనే దాన్ని ఇక్కడ ఆఫ్లో ఉందండి, దాన్ని ఇట్లా ఆన్ చేసుకున్నట్టయితే వెంటనే స్ట్రేట్గా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి.
ఇక్కడ నేను బిట్ వచ్చేసి ఇక్కడ బిట్ ఉంది కదండి 6 బిట్. సో ఇక్కడ మనకు వచ్చేసి అక్కడ ఇంతకుముందు చూపించాను కదా 8 బిట్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ మనం ఇక్కడ ప్యానల్ చేంజ్ చేసినట్లయితే 10 బిట్ వచ్చేసి 9లో 10 బిట్ 10 బిట్. మనకు కావాల్సింది 8 బిట్. సో 8 బిట్ మ్యాక్సిమం అంటే ఈ ప్యానల్ యొక్క బిట్ అంటే ఆ బిట్ ద్వారా డాటా వెళ్తుంది కనుక ఇప్పుడు పిక్చర్ క్లారిటీ అంతకుముందు దానికంటే పర్ఫెక్ట్గా ప్యానల్ యొక్క ఎట్లా ఉందో అట్లా మనం ఈ విధంగా మనం సెట్ చేసుకున్నామండి. ఇది ఈ విధంగా మనం 5-6 బోర్డును ఇన్స్టాలేషన్ ఈ విధంగా మేము ఒక 2 గంటల్లోనే నేర్పిస్తున్నామని ఆదిత్య ఎలక్ట్రానిక్. దీని యొక్క స్పేర్ పార్ట్స్ దొరకాలంటే గణేష్ డిజిటల్ ఎలక్ట్రానిక్లో దొరుకుతున్నాయండి. మా అడ్రస్ వచ్చేసి అన్నపూర్ణ కాంప్లెక్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. సో మాకు సాఫ్ట్వేర్ సీడీలు కావాలని అడుగుతున్నారండి. ఒక ఫైల్ మాకు పంపించగలరు, ఛానల్ యొక్క డాటాను కూడా పంపించగలరు అని చాలా వరకు మాకు కాల్స్ వస్తున్నాయండి. సో మేము కూడా క్యాష్ పెట్టి తీసుకుంటాం కనుక మీకు ఏ ప్యానలో అది నా వాట్సాప్ నెంబర్కు కాల్ చేయండి. మీకు ఈ మోడల్ నెంబరు, ప్యానల్ యొక్క మోడల్ నెంబరు, టీవీ యొక్క మోడల్ నెంబరు నాకు వాట్సాప్లో పంపించినట్లయితే నేను టీవీ సైజును బట్టి రేట్ తీసుకుంటానండి. ఒక ఫైల్ ఇచ్చినందుకు 100 రూపాయలు. అది 14 నుంచి 20 ఇంచెస్ వరకు అండి. 20 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండదనుకోండి, 42 ఇంచెస్ వరకు ఉంటే 200 తీసుకుంటున్నాను. ఆ ఫైల్స్ వెంటనే మీ మెయిల్కి పంపిస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు సీడీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఆల్ ఫైల్స్ కావాలన్నా కూడా మా యొక్క వాట్సాప్ నెంబర్ను సంప్రదించాలి, లేదంటే కాల్ చేయగలరు. ఇది మేము నేర్పిస్తున్న ఇన్స్టిట్యూట్లో ఎల్సిడి ఎల్ఈడి ఈ విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇంకా మీకు క్లూ కావాలంటే స్పష్టంగా నేర్పిస్తాము. ఒక 2 hours టైం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.